హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజు మన మిషన్లో బ్యూటిఫుల్ 3D వర్క్ అనేది నేను మీ ముందు తీసుకుని వచ్చానండి. వర్క్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా ఈ వర్క్ ఎవరికైనా వేయాలనుకుంటే మీరు కూడా ట్రయల్ చేస్తారని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈ వర్క్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. వర్క్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ బంచ్ ఎంత ఎంబోజ్ అయిందంటే కస్టమర్ వచ్చేసి మనకి ఈ కలర్ సారీ ఇచ్చారండి. దీనిలో వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయి. నేను వచ్చేసి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి బోట్ వచ్చి లైక్ చిన్న హోల్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ అయితే నేను ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను కస్టమర్కి. హ్యాండ్ అయితే ఈ విధంగా ఫ్లవర్ బంచ్ చేశానండి. నేను 3D డిజైన్ అని ఎందుకన్నానంటే వర్క్ అసలు చూస్తే మీరే షాక్ అవుతారు. ఇదిగోండి ఎంత హైట్ ఉందో, ఎంత నీట్గా ఎలివేట్ అవుతుందో. మనం బ్యాక్ వచ్చేసి ఏం తీసుకున్నాము, ఫ్రంట్ వచ్చేసి ఏం తీసుకున్నామో చూసేద్దాం. ఇక్కడ ఎక్కువ కలర్లో నాకు క్రీమ్ కలర్ కనిపిస్తుందండి, లైట్ క్రీమ్ వాడాను. ఫ్లవర్లో వచ్చేసి మోస్ట్లీ ఫ్లవర్స్ పింక్, రెడ్ అలాంటివి వాడుతుంటానండి నేను. ఎందుకంటే ఆ విధంగా వేసుకుంటే గ్రీన్ కలర్ అంటేనేమో లీవ్స్కి వేస్తాం కదా మనము. ఫ్లవర్స్ అంటే జనరల్గా రెడ్, పింక్, ఆరెంజ్ అలాంటి కలర్ కాంబినేషన్లో ఉంటాయి కదా. అందుకని మోస్ట్లీ గ్రీన్ కలర్స్ నేను లీవ్స్కే వాడుతుంటాను. రిమైనింగ్ ఫ్లవర్లో వచ్చేసి రెడ్, పింక్ అలాంటి కాంబినేషన్లో వేస్తాను. దీనిలో కూడా మనం ఆరెంజ్ ఉంది కాబట్టి శారీలో ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను. కాపర్ జరీ ఉందండి బార్డర్లో కాపర్ జరీ ఉంది కాబట్టి కాపర్ జరీతో నేను అవుట్లైన్ ఇచ్చాను. మోస్ట్లీ అవుట్లైన్స్ నేను జరీ వాడుతుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో క్రీమ్ కలర్, ఇది శారీ మొత్తం క్రీమ్ ఉంది కాబట్టి కొంచెం బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి స్టెమ్స్కి ఇక్కడ మధ్యలో ఎక్కువ నేను క్రీమ్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ శారీ అంతా లెమన్ ఎల్లో కాబట్టి రిమైనింగ్ అంతా లీవ్స్కి లైట్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాను. దీనిపైన కూడా ర్యాండమ్గా స్టిచ్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఆరెంజ్తోనే ఫిల్ చేశానండి. వర్క్ అయితే ఎంత బాగుందంటే, ఎంత హైట్గా, ఎంత నీట్గా ఎంబోజ్ అయిందంటే మనం మగ్గం వర్క్లో చేసినా కూడా ఇంత ఫినిషింగ్ అనేది రాదండి. ఇంకొచ్చేసి బంచెస్ విషయంలోకి వస్తే చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో బంచెస్. ఇలాంటి బంచెస్ మనం ప్లెయిన్ కలర్ శారీ ఏదైనా బ్లాక్, వైట్, క్రీము, పింక్ అలాంటి ఏ కలర్ శారీ తీసుకున్నా ఇది లేకపోయినా ఇలాంటి బంచెస్ అక్కడక్కడ వేసుకొని నెక్కి ఈ విధంగా బోట్ నెక్ వేసుకున్నాం అనుకోండి, కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే శారీకి ఇలాంటి బంచెస్ అక్కడక్కడ వేసేసుకొని బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు వస్తున్నాయి కదండి చాలా వరకు, బ్లౌజ్కి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అయితే శారీ చాలా చాలా బాగుంటుంది. కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసేసి మనం డిస్ప్లే వేసుకోవడం వల్ల కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు. ఇంకా మనకు కూడా బ్లౌజెస్ ఆర్డర్ అనేది ఇస్తారు. కాబట్టి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.